జెన్జీలను ఆకట్టుకుందామని చేసేటువంటి బీజేపీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయా కాదా అనేటువంటి అంశంతో పాటు భారతదేశంలో అలాగే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలపై రాజకీయాలపై ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ యాక్ట్రెస్ అండ్ హాట్ కోర్ బీజేపీ సింపథైజర్ అండ్ లీడర్ మాధవీలత గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. మాధవీలత గారు నమస్తే. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ హాట్ సీట్లో కూర్చున్నారు, కానీ ఈసారి టాపిక్స్ మాత్రం చాలా హాట్గా ఉన్నాయి. పర్లేదు. నాకు దేశం అంటే విపరీతమైన ప్రేమ, ఓపెన్గా చెప్తున్నాను. నాకు భక్తి లేదు, నాకు దేశం అంటే విపరీతమైన ప్రేమ ఉంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రేమ అండ్ భక్తి? ఐ వాంట్ టు నో ఫ్రమ్ యూ. ఇప్పుడు గురజాడ గారు ఏం రాస్తారు, దేశం అంటే మట్టి కాదో దేశం అంటే మనుషులో అని రాస్తాడు. నేను దాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతాను. కానీ బీజేపీ, సంఘ్, ఇంకొంతమంది హార్డ్ కోర్ వాళ్ళంతా దేశం అంటే మనుషులు కాదు, దేశం అంటే కేవలం మట్టి మాత్రమే బిహేవ్ చేస్తారు. Now you say, have you traveled with RSS people? Have you been traveled with them? Not only traveling, మనం కొంత ఐడియాలజికల్ డిబేట్స్ చేస్తున్నప్పుడు ఉంది కదా. Debates is different. నాకు ఫస్ట్ క్లారిఫై ఉంది. మీ దృష్టిలో నన్ను వదిలేసేయండి. మీ దృష్టిలో దేశం అంటే భక్తి ఉండాలా, దేశం అంటే ప్రేమ ఉండాలా? రెండు ఒకటే కదండి. అమ్మా నాన్నలంటే ప్రేమ, భయము, భక్తి మూడు ఉంటాయి కదండి. అది ఏ మతమైనా ఏదైనా భక్తి మూఢత్వానికి దారి తీస్తుందని నమ్ముతాను నేను. ప్రేమ అచంచలమైనటువంటి అనుబంధాన్ని, ఆత్మీయతని, తెలంగాణలో ఒక పౌరాన్ని ఇస్తుంది అని చెప్పి నమ్ముతాను. నాకు దేశం అంటే ప్రేమ ఉంది. భక్తి అంటే మూఢత్వం కాదు కదా. మా అమ్మ నాన్నలు అంటే భయం భక్తి లేదా నీకు అంటారు. వాట్ ఈస్ మీనింగ్? భక్తి అంటే ఇంగ్లీష్లో ఏంటి, డివోషన్ అంటే నువ్వు ఒక వ్యక్తిని నువ్వు డివోషన్ చేయొచ్చు. అట్లే ల్యాండ్ను కూడా చేస్తాం, మనం చేస్తాం. వి రెస్పెక్ట్ అవర్ ల్యాండ్. ఎందుకు? ఈ నేలలో మనం ఉన్నాము, చస్తే ఈ నేలలోనే పోతాం కాబట్టి వి రెస్పెక్ట్ దట్. ఎందుకంటే మనం నడిచేది అదే నేల మీద, మనం చస్తే మనల్ని కలుపుకునేది ఇదే నేల మీద. వేరే దేశం వాళ్ళు కూడా మదర్ ల్యాండ్ అనే అంటారు. మన దేశం వాళ్ళు ఒక్కళ్ళే కాదు అనేది. కాకపోతే వాళ్ళు భూదేవి అని అనకపోవచ్చు, బట్ దే కాల్ ఈవెన్ మదర్ నేచర్ అనే అంటారు. వై నాట్ ఫాదర్ నేచర్? సింపుల్ లాజిక్ అది. మనల్ని ఇప్పుడు మన వాళ్ళు విమర్శిస్తారు. ఇప్పుడు మొన్న జంతర్ మంతర్లో చాలా చిల్లరగా భరతమాతకు ఎంతమంది మొగుళ్ళు, ఇంతకుముందు బ్రిటిష్ ఓడ్ మొగుడు, ఇప్పుడు ఇజ్రాయెల్. అందరూ కూడా మదర్ నేచర్ అని, అందరూ కూడా మదర్ ల్యాండ్ అంటారు. దెన్ హూ ఇస్ ద ఫాదర్ అని అడగట్లేదే. ఎవ్రీబడి సేస్ ఈ వరల్డ్ లో ఉన్న అందరూ మదర్ ల్యాండ్ అనే అంటారు. వేరే వర్డ్ ఏం యూజ్ చేయరు. ఈవెన్ అరబిక్ కంట్రీస్ లో కూడా వాళ్ళ మదర్ ల్యాండే అది. ఎందుకంటే సృష్టికి మూలం ఆడది అని నమ్ముతారు కాబట్టి దాన్ని మదర్ ల్యాండ్ అనే అంటారు. అంటే మన దగ్గర పేరుకు మాత్రమే అమ్మ, పేరుకు మాత్రమే భరతమాత, ఆడపిల్ల మాత్రం మనకి ఇక్కడ ఒక సెక్స్ టూల్. బట్ ఇందులో కూడా మళ్ళీ మనం అనాలి కదా, అందరూ కాదు, కొందరు. అంటే తక్కువ శాతం మంది గౌరవిస్తారు, ఎక్కువ శాతం మంది అవమానం. దీనికైతే పార్టీలకి, మతాలకి, కులాలకు అతీతంగా సంబంధమే లేదు కదా. ఏ రకంగా సంబంధం ఉంటుంది? ఇప్పుడు బీజేపీ వాడు విమర్శ చేశాడు ఒక ఆడదాన్ని అంటే వాడు గొప్పోడు ఎట్లయిపోతాడు? డెఫినెట్గా ఈజ్ బ్లేడీ. ఇంకా మీరు బూతులు వేసుకోవచ్చు. 100% నేను ఖండిస్తాను. వాళ్ళు ఏ పార్టీలో, ఇప్పుడు నేను బీజేపీలో ఉన్నాను, ఒక ఆడదాన్ని తప్పు మాట్లాడంటే నో దిస్ ఇస్ సిచ్యువేషనల్ అని నేను చెప్పే టైప్ కాదు. ఐ ఆమ్ ద ఓన్లీ పర్సన్. నేను ఎన్నోసార్లు బీజేపీలో జరిగిన తప్పుల్ని విమర్శించా. ఇట్ ఈస్ నాట్ బీజేపీలో కూడా ఉండేది మనుషులే కదా. వెంటనే ఉత్తములు ఏమీ అయిపోరు కదా వాళ్ళు. ఇదే సొసైటీ నుంచి వచ్చిన వాళ్ళు. ఇంతకు ముందు మీరు ఒక నిజం చెప్పారు. అంబేద్కర్ ఫోటోలు పెట్టుకొని, అంబేద్కర్ ప్రొఫైల్స్ పెట్టుకొని అవును బూతులు మాట్లాడతారు. అండ్ బై ద సేమ్ వే జై భీమ్ అని నినదించేటువంటి వాళ్ళు కూడా ఆడపిల్లని చాలా దారుణంగా మాట్లాడతారు. నేను ఒప్పుకుంటారు, నిజమే. అటువంటి మాట్లాడే వీడియోల్లో వచ్చి కూడా తిట్టారు. అలా మాట్లాడే వెధవలు, దుర్మార్గులు ఖచ్చితంగా ఉన్నారు. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నాను. బై ద సేమ్ వే భరతమాత ఫోటో పెట్టుకొని, శ్రీరాముడి ఫోటో పెట్టుకొని, బీజేపీ హార్డ్ కోర్ కార్యకర్తలుగా, సానుభూతి పరులుగా, సనాతన ధర్మ వాళ్ళు నిజంగా బీజేపీ సానుభూతి పరులు అవునో కాదో, బీజేపీకి ఓటేసాడో లేదో. ఇప్పుడు ప్రొఫైల్ కి బాబాసాహెబ్ అంబేద్కర్ ఉంటే వాడు ఖచ్చితంగా అంబేద్కర్ ఇష్ట అనుకున్నప్పుడు, జేబీ అన్న ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఇష్ట అనుకున్నప్పుడు, ఇప్పుడు ప్రతి ఒక్కరు తప్పు చేసినట్లే కదా లెక్క. జై శ్రీరామ్ అన్న ప్రతి ఒక్కరు, ఇప్పుడు జై భీమ్ అన్న ప్రతి ఒక్కరు అని నేను అనలేదు. మీరు కూడా జై భీమ్ అంటారు. తప్పుగా మాట్లాడేవాడు ఎవరైనా అంటున్నాను కదా. నేనే తిడుతుంటాను, అరే నీ ఫోటో ఏంట్రా, నీ డీపీ ఏంట్రా, నువ్వు రాముడిని పెట్టుకున్నావు, కృష్ణుని పెట్టుకున్నావు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని నేనే కదా కౌంటర్ చేస్తున్నాను. ఏంటంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది ఒరిజినల్ ప్రొఫైల్, ఏది ఫేక్ ప్రొఫైల్ తెలుసుకునే పొజిషన్ లో ఉన్నాం. బట్ మన డిబేట్ మాత్రము ఆన్ రికార్డ్ మాట్లాడే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఎవరైతే ఫేస్ చూపించుకుంటూ మాట్లాడుకుంటారు, అది ఎవరు చేసినా తప్పే. బీజేపీ వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారు కదా అంటున్నాను నేను. వాళ్ళు కూడా సమాజంలో మనుషులే కదా అని నేను అంటున్నాను కదా. వాళ్ళేం ఆకాశం నుంచి ఊడిపడలేదు కదా. శుద్ధపూసలు ఇంకొకరు లేరు, మా దేశభక్తులు ఇంకొకరు లేరు అని చెప్పి అంటారు చాలా మంది, వాదిస్తారు కదా. ఎవరు చెప్పినా తప్పే అని చెప్తున్నా కదా నేను.
ఎవరు చేసినా తప్పే. అబ్దుల్ కలాం గారు ఈ దేశం కోసం పనిచేశారు, ఆయన దేశభక్తుడు కాదని మేము చెప్తామా? చెప్పం కదా, డెఫినెట్లీ నాట్. ఇప్పుడు ఐబీలో లేరా, ఎన్ఐఏలో లేరా, లేకపోతే సిబిఐలో లేరా, లేకపోతే రాలో లేరా ముస్లిమ్స్? వాళ్ళందరూ ఎదవలు అని మేము అనగలమా? ఈ దేశం కోసం పనిచేయట్లా, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించట్లా, వాళ్ళని ఎందుకు తప్పు పడతాం? మీరు టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి నేను మీకు ఒక నిజం చెప్తాను. భారతదేశ రహస్యాలని, ఆర్మీ రహస్యాలని, రక్షణ రహస్యాలని పరాయి దేశానికి అమ్ముకునేందుకు ప్రయత్నించిన వాళ్ళలో అందరూ హిందూసే ఉన్నారు మెజారిటీగా, డబ్బు కోసం. అదే ఈ రెండు, దిస్ ఇస్ వెరీ కాంప్లికేటివ్ క్వశ్చన్. చాలా మంది డిప్లొమాటిక్ గా ఆన్సర్ చేస్తున్నా అనుకుంటారు. కాదు, ఇక్కడ మాట్లాడాలి. ఒక ముస్లిం ఏదైనా చేశాడంటే వాడు మతం కోసం చేస్తాడు, అంటే జిహాద్ చేస్తే మతం కోసం. ఓ హిందూ ఏమన్నా చేస్తే డబ్బు కోసం చేస్తాడు. యూనో డిఫరెన్స్. ఇది మాట్లాడాలి మనం. హిందూ అనేటోడు పరాయి దేశాలకు ఒక రహస్యాన్ని అమ్ముతున్నాడంటే నా మతం ప్రబలిపోవాలని చేస్తాడా? వాడికి డబ్బు, స్టేటస్, అధికారం లేకపోతే వాడికి ఇంకేదో కావాలని చేస్తాడా? డబ్బు మాత్రమే కావాలి, వాడికి పాష్ లైఫ్ కావాలి. కానీ ఒక ముస్లిం డబ్బు కోసం చేయడు, వాడి మతాన్ని ప్రబలించడం కోసం చేస్తాడు, నా మతం నిలబడాలని చేస్తాడు. సో ఈ రెండింటిని రిలీజియస్ పర్పస్లో చూడాలా, లేకపోతే మనీ మైండ్తో చూడాలా అంటే హిందూ అనేటోడు వాడి మతం కోసం జీవితంలో వాడు ఏ తప్పు చేయడు, వాడు డబ్బు కోసం చేస్తాడు. డబ్బు ఆశ వాడికి, ఎదగాలి. ఇప్పుడు మొన్న జ్యోతి అనే అమ్మాయిని పట్టుకున్నారు, ఇప్పుడు నిన్న కూడా ఇంకొక అమ్మాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు చేస్తున్నారు? మనీ. డైరెక్ట్గా పాకిస్తాన్ ఎంబసీ వాడితో రిలేషన్ పెట్టుకొని తిరుగుతుంది, దేశ రహస్యాలను ఇచ్చేస్తుంది. వై? ఇక్కడ వెళ్ళిపోయి వాడికి హిందూ మతం నేర్పించాలనా? నో, డబ్బు, లగ్జరీ లైఫ్ కావాలి. సో ఈ మన ఆఫీసర్లు, కొంతమంది రా ఆఫీసర్లు, బిట్రే చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా డబ్బు కోసం చేసిన వాళ్ళే. అవునా కాదా మీరు చెప్పండి. 100కి 100% ఇందులో చేస్తే ఇంత శాలరీ వస్తుంది. వాట్ మై క్వశ్చన్, yes మీరు చెప్పిన పాయింట్ మేజర్ పాయింట్. అక్కడ మతం చూడరు, నేను దాన్ని డిఫర్ చేయట్లేదు. బట్ సనాతన ధర్మం అత్యంత ప్రాచీనమైనది, సనాతన ధర్మాన్ని మించినది ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు అనుకుంటున్నప్పుడు ఇక్కడ వాదిస్తున్నప్పుడు సనాతన ధర్మం కాదు, సూర్యుడు కాదా, భూమి కాదా, గాలి కాదా, నీరు కాదా, ఏది సనాతన ధర్మం కాదు. సూర్యకేంద్రక సిద్ధాంతం ప్రతిపాదించిన మీరు వరల్డ్ వైడ్ వెళ్ళిపోయి విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ అంటే రిలీజియన్ అనే పిలుస్తారు, లేకపోతే సివిలైజేషన్. ఇప్పుడు చాలా మంది మైకులు పెట్టి ఇప్పుడు కూడా అడుగుతున్నారు విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ సివిలైజేషన్ అంటే సనాతన ధర్మం అండి. వాళ్ళకు సనాతన ధర్మం అని చెప్పడం రాక హిందూ అంటారు. అందులో ఇప్పుడు చెడ్డ మనుషులు రాకూడదని రూల్ ఏం లేదు కదా. మనం ఇటు చూసుకుంటూ వస్తే లైక్ సత్యయుగం నుంచి తర్వాత త్రేతాయుగం, ద్వాపరయుగం, దీన్ని కలియుగం అంటే అప్పుడు రాక్షసులు కూడా ఉండేటోళ్ళు కదా, కాకపోతే సపరేట్ గా ఉండేవాళ్ళు. ఇవన్నీ మనం వింటున్న పురాణాలు, ఇతిహాసాలు బట్టి. అవును, నమ్మని వాళ్ళు బయటికి వెళితే మెజారిటీ ఎక్కువ ఉండేది వాళ్ళు కూడా నమ్ముతున్నారు కదా, మరి వాళ్ళకో దేవుడు నమ్ముతున్నారు కదా. ఎవరు కాదన్నట్లు. దేవుడు వేరు, హిందూయిజం వేరు, మళ్ళీ క్రిస్టియానిటీ వేరు, ఇదంతా వేరు. అవును కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హిందువులేమో మీరు చెప్తున్న ప్రకారము సనాతన ధర్మాన్ని మించిన వాళ్ళు కూడా సాతాను ఉన్నారు, సాతాను మనుషులు అనుకుంటున్నారు. ఏం మారుతుంది? తేడా అంతే. అదే ఏం మారుతుంది? ఇక్కడ మనం రాక్షసులు అంటున్నాం, వాళ్ళు సాతాను మనుషులు అంటున్నారు. ఏం మారుతుంది? ఒకటే రకంగానే వెళ్తున్నారు కదా అందరూ. సో మంచి చెడు అనేది మతాన్ని పట్టి రాదు అన్న విషయం అందరూ గమనించుకోవాలి. కానీ ఏం చేస్తారు, ఏదన్నా ఒకటి తప్పు చేయగానే అబ్బా వీడు సనాతన ధర్మము సనాతన ధర్మంలో తప్పులు చేయని వాళ్ళు ఉంటారని ఎవరు చెప్పారు? నేర్చుకోవాల్సింది మంచి, నేర్చుకోకూడదు చెడు. ఇప్పుడు కౌరవులు, పాండవులు ఒక చాలా మంది నమ్మని వాళ్ళు, ఇదంతా మిత్ అనుకునేటోళ్ళు కూడా అందులో నేర్చుకోవాల్సిన నీతి ఏంటి? కౌరవులు చెడుదారిని ఎంచుకున్నారు, పాండవులు మంచి దారిని ఎంచుకున్నారు, ఇద్దరు అన్నదమ్ములే. ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నారు అన్నది కదా ఇంపార్టెంట్. ఇట్ డజంట్ సెన్స్ వాళ్ళు దేవుణ్ణి పూజ చేయట్లేదు, వాళ్ళు పూజ. సనాతన ధర్మం ఈజ్ నాట్ ఓన్లీ పూజ, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఇట్, అంతే కదా. ఇంత స్మాలెస్ట్ థింగ్ సనాతన ధర్మంలో పూజ అనేది. మీ హానెస్ట్ స్టేట్మెంట్ ని నేను ఒప్పుకుంటాను మాధులత గారు. సనాతన ధర్మంలో కూడా లోపాలు ఉన్నాయి, సనాతన ధర్మంలో కాదు మనుషుల్లో లోపాలు ఉన్నాయి. ఓకే రైట్, దాంట్లో కూడా ఉన్నాయి అని చెప్పండి. ఇప్పుడు రాజ్యాంగం రాసుకున్నారు, బాగుందనే రాసుకున్నారు, లోపాలు ఉంటే సవరించుకుంటూ రావట్లేదా? సనాతన ధర్మంలో లోపాలు లేవు, మనుషుల మైండ్లో ఉంది. ఇప్పుడు పేట్రియార్కీ సొసైటీ ఉంది, మొగాడు గొప్పోడని ఎక్కడ రాసింది? ఎక్కడ రాసింది?
సోకాల్ సనాతన ధర్మ మీరు పురాణాలు ఇతిహాసాలు అంటారు, ఎక్కడ రాసి ఉంది ఆడదాన్ని తక్కువగా చేయాలని? సనాతన ధర్మంలో మనిషి మైండ్ లో ఉంది. ఇప్పుడు మీరు డైరెక్ట్ గా నాకు కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్ ఉంది. ఇప్పుడేమో మీరు సనాతన ధర్మంలో మంచి మనుషులు దాన్ని పాటించే వాళ్ళు చెడ్డవాళ్ళు మనుషులేనండి, ఎక్కడైనా మనుషులే. నేను చెప్పేది సతీ సహగమనం పుట్టుకొచ్చింది ఎక్కడ సనాతన పుట్టుకొచ్చింది? ధర్మంలోంచి. ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చేశారు? ఎక్కడి నుంచి వచ్చింది? క్రిస్టియానిటీ తీసుకొచ్చిందా సతీ సహగమనం? 100% ఈ మొఘలుల సామ్రాజ్యము వచ్చి విస్తరించి మన ఆడబిడ్డల్ని మానభంగాలు చేస్తుంటే ఏం చేయాలో తెలియక ఆడపిల్ల రక్షణగా ఉండాలని మొట్టమొదటగా బాల్య వివాహాలు కనిపెట్టారు. అట్లీస్ట్ ఒక మగోడి చేతిలో పెడితే వాడు అటాక్ చేయకుండా ఉంటాడు అని. చేయాలనుకునేటువంటి వాడికి పెళ్లి అయితే ఏంటి, పెళ్లి కాకపోతే ఏంటి, ఆ మగాడు రక్షిస్తాడు అన్న దాంట్లో మామూలుగా సహజంగా వాళ్ళు ఈ పెళ్లికాని అమ్మాయిలను ఎత్తుకొని పోయేవాళ్ళు, ఎత్తుకొని వెళ్ళిపోయేసి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడము, వాళ్ళని మతం మార్చడం. మరి భారతదేశంలో ఇస్లాం ఎట్లా పుట్టింది? అసలు భారతదేశ ప్రజలకు ఇస్లాం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఆక్రమణ ద్వారా వచ్చిందే కదా. లేకపోతే అసలు భారతదేశంలో ప్రజలకు ఇస్లాం అనేది ఒకటి ఉంటుంది అని 1000 ఏళ్ల క్రితం నిజంగా తెలుసా? తెలియదు కదా. ఆక్రమణ ద్వారా, ఇది చరిత్ర, దీన్ని ఎవరు డినై చేయడానికి వీల్లేదు. సరే, మీరు చెబుతున్న సతీ సహగమనం సనాతన ధర్మంలో ఉంది అంటే ప్రూవ్ మీ వన్. ఏ పురాణంలో రాసింది? ఇప్పుడు సనాతన ధర్మం అంటే ఇంకా పురాణాలు ఇతిహాసాలు అంటారు. విచ్ వన్ ఈస్ సేయింగ్ దట్? ఎవరు చనిపోయారు? ఇప్పుడు దశరథ మహారాజు చనిపోయారు. సార్, రామాయణ కాలం తీసుకుందాం. మీరు నమ్మకపోవచ్చు, కానీ నమ్మే వాళ్ళకు, ఇప్పుడు మాట్లాడే వాళ్ళకు 3 భార్యలు బతికే ఉన్నారుగా. ఎక్కడ జరిగింది సతీ సహగమనం? వాళ్ళ కుటుంబం అంతా నడిచిందిగా. ఇకపోతే పాండురాజు, ఆయనకి 2 భార్యలు. మాద్రి సతీ సహగమనం చేసిందా? ఆమెను తోసారా? లేకపోతే ఆమె గిల్టుతో పిల్లల్ని నకుల సహదేవుల్ని ఆమెకు కుంతికి అప్పగించి, నేను ఈ గిల్టుతో, నా వల్లే చనిపోయాడు కాబట్టి ఈ గిల్టుతో నేను బతకలేను, సో నేనే చనిపోతాను, సెల్ఫ్, ఇట్స్ అ సూసైడల్ అటెంప్ట్. సూసైడ్ చేసుకుందా? సూసైడ్ అది. ఇంకెవరు చేసుకున్నారు ఆమె తప్ప? నోబడి. ఏ పురాణ ఇతిహాసాలు చూసినా బలైన వాళ్ళు, లేకపోతే ఇబ్బంది పడ్డవాళ్ళు క్షత్రియులు, లేకపోతే మిగతా వాళ్ళు కాదు. అంతే. మీరు చూడండి, మీరు ధర్మరాజు ఎగ్జాంపుల్ చెప్పారు, లేకపోతే ధృతరాష్ట్రుడు ఎగ్జాంపుల్ చెప్పారు. వాళ్ళంతా రాజులు. ఎక్కడి నుంచి పుట్టింది సతీ సహగమనం? మరి సతీ సహగమనం ముస్లింల దండయాత్రల నుంచి పుట్టింది కదా. తీసుకొచ్చి పాటించేశారా? పాటించేశారు కాదు, ఎందుకు వాళ్ళ శరీరాలని కూడా ఆక్రమణ చేసుకొని వాళ్ళ పుస్తకాలలో ఉంది కదా, ఆడదాని ఆ కాఫీర్ ఆడదాని శరీరాలని సైతం మానభంగాలు చేసిన చరిత్రలు, నీచమైన చరిత్ర ఆ మొఘల్సు, నిజాంసు, లేకపోతే ఈ సుల్తాన్లు వీళ్ళదే. అందుకని రాణి పద్మావతి దానికి పెద్ద ఎగ్జాంపుల్. ఆమెతో పాటు కొన్ని వందల మంది మహిళలు ఎందుకు ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది? ఎందుకు చేశారు? అదొక విజువల్ ప్రూఫ్ అందరూ చెప్పుకునేది రాజస్థాన్లో. అండ్ ఇప్పటికి భారతదేశం మొత్తం ఎందుకు ఇప్పుడు ఆమె ఒక్కటి దూకేసింది, ఎందుకంటే ఆమె మీదే ఆశపడ్డాడు. మరి మిగిలిన ఆడవాళ్ళు ఎందుకు దూకాల్సి వచ్చింది? ఎందుకంటే ఆ సైనికులు కూడా ఎక్కడ వీళ్ళ శరీరాల్ని, శవాల్ని సైతం మానభంగం చేసే నీచ సంస్కృతి వాళ్ళది. అందుకని వాళ్ళు దూకారు తప్ప ఎక్కడ వేరే వాళ్ళు దూకారు? రాణి, మరి ఆమె మీరు చెప్పినట్టు క్షత్రియ కదా ఆమె ఎందుకు చేసుకుంది? మిగిలిన వాళ్ళందరూ ఆమె సన్నిహితులు, లేకపోతే ఆమె పరిచర్యకులు, లేకపోతే ఆమె రాజ్యంలో ఉన్న స్త్రీలే కదా. అందరూ కలిసే కదా చేసుకున్నారు. వాళ్ళు చెప్పిందే మనం వింటున్నాం, వాళ్ళు రాసిందే మనం చదువుతున్నాం, అంతే కదా. మరి అక్బర్ గొప్ప, బాబర్ గొప్ప అంటే చదువుకోవట్లేదా? చరిత్ర ఎప్పటికీ చెరిగిపోదు అండి. భారతదేశం మీద దండయాత్రలు జరిగినవన్నది చరిత్ర వక్రీకరించి రాశారని చెప్పి వాదించేది మీరే, చరిత్ర చింపేస్తే చిరిగిపోతుందని చెప్పేది మీరే. అవును, కళ్ళకు కనిపిస్తున్నాయి కదా ఎవరు మన దేవాలయాలు నాశనం చేశారు. ఇప్పటికే సాక్ష్యాలు కనిపిస్తుంది ఎవరు చేశారు. పగిలిపోయిన దేవాలయాలు మన కళ్ళకి సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. ఎవరు పలగొట్టారు? నేను ఒప్పుకుంటాను. ఎందరో ఎవరు నాశనం చేశారు? ఎందరో ముస్లిం రాజులు ఇండియాపై దండెత్తి దేవాలయాల్ని, వాటిని, మన దేశం సొమ్ముని ఎవరు ఎత్తుకుపోయారు? అది వాస్తవమే. మరి అది వాస్తవమైనప్పుడు మన రాజు పోరాడిన రాజుల చరిత్రలు కూడా వాస్తవం అవ్వాలి. ఎక్కడ ఉన్నాయి పుస్తకాలు? హిందూ దేవాలయాలపై కూడా ఒక విమర్శ ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి శివలింగాలు మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో ఆలయాలు కూడా బుద్ధుడి స్మారక స్తూపాలు, బుద్ధుడిని ధ్వంసం చేసి కట్టించినటువంటి దేవాలయాలే. వాళ్ళిద్దరికి అంటే రెండు వర్షన్లు చెప్తారు. బుద్ధుడు 2600 సంవత్సరాల క్రితం పుట్టాడండి. మరి దానికి ముందు చరిత్రల సంగతి ఏంటంట? అప్పుడు కట్టిన దేవాలయాలు ఇంకా ఇప్పటికీ సాక్ష్యాలు ఉన్నాయి. అసలు ఇప్పటికే కైలాస దేవాలయం ఎవరు తవ్వారు, ఎవరు కట్టారన్న దానికి అసలు చరిత్ర ఆధారాలు కూడా పూర్తిగా లేవు. మనం చూసుకునే నిజంగా చెప్పాలంటే ఎలా కట్టారు, ఎవరు కట్టారన్న దానికి ఏదో శాతవాహనులు ఇది చెప్తారు కానీ క్లారిటీ లేదు. మరి అప్పుడు కూడా అవే దేవాలయాలు ఉన్నాయి కదండి. బుద్ధుడు పుట్టిన దానికి ఒక లెక్క ఉంది. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 2500 to 2600 ఇయర్స్.
అప్పుడే కదా బుద్ధిజం వచ్చింది. అండ్ ఇట్స్ ఐడియాలజీ. ఆయన ఎప్పుడు మతాన్ని చేయలేదు, ఆయన ఐడియాలజీ ప్రోత్సహించారు. Exactly. ఆయన చెప్పిన ఓంకారం కానీ ధ్యానం కానీ ఎక్కడి నుంచి వచ్చింది? అదే హిందూ ధర్మం నుంచి కదా. ఆయన ఏ కుటుంబంలో సిద్ధార్థుడుగా పుట్టాడు? అదే హిందూ ధర్మంలో పుట్టాడు కదా. మరి వాళ్ళ కుటుంబం శివుణ్ణే కదా పూజించింది. అంటే దానికి ముందు శివుడు ఉన్నాడనేగా. ఆ కుటుంబంలో ఉండి భార్య కొడుకు ఇదంతా కూడా మనం చదువుకున్న చరిత్రే కదా. ఆయనకు కుటుంబం ఉంది, త్యాగం చేశారు, వెళ్ళిపోయారు. ఇదంతా తప్పు, ఇదంతా మన మెదడులో చూపించిన జ్ఞానము, అది అజ్ఞానము అని కదా ఆయన మొత్తం బయటకు వచ్చి అంతా అందరూ అని చెప్పలేదు కదా, అంతా అని చెప్పలేదు కదా. ఎప్పుడైనా కరెక్ట్ గా చదవాలి. ఇప్పుడు జై భీమ్ ఎట్లా చేస్తున్నారో బుద్ధిజం, ఇప్పుడు ఆ నార్త్ ఇండియా సైడ్ చాలా మంది బుద్ధిస్టులు ఉంటారు. టిబెట్ ఇస్ అ బుద్ధిస్ట్ కంట్రీ అండ్ భూటాన్ ఇస్ అ బుద్ధిస్ట్ కంట్రీ. వాళ్ళు ఎప్పుడు హిందుత్వాన్ని హేట్ చేయలేదు, ఇప్పటికీ హేట్ చేయరు వాళ్ళు. వై? బికాస్ దే నోస్ దట్ ఇట్ ఈస్ ద ఏన్షియంట్ కల్చర్. చాలా రెస్పెక్ట్ చేస్తారు. ఇది కదా మనకు కావాల్సింది. ఒక బుద్ధిస్ట్ దేశాలుగా ఉన్న దేశాలే భారతదేశంలో హిందూ ధర్మం, దిస్ ఇస్ ద మోస్ట్ ఏన్షియంట్ కల్చర్. భారతదేశం వెలుపల కన్నా కూడా మతాల్ని విద్వేషించడం, మతాలపై విషం జల్లుకోవడం కేవలం భారతదేశం లోపలే జరుగుతోంది. ఎవరు చెప్పిండ్రండి? ఎందుకు ఇప్పుడు సరే ఇక్కడ బీజేపీ ఉంది, మతాలు చల్లుకుంటున్నారు. మరి పాకిస్తాన్ ఇండియా ఎలా విడిపోయింది? కెన్ యూ టెల్ మీ? అప్పుడు బీజేపీ లేదు. బీజేపీ దేశ విభజన దేని వల్ల విడిపోయింది? భారతదేశ సంగ్రామం జరిగిపోయిన తప్పుడు కదా మనకు దేశ విభజన వచ్చింది. దేని వల్ల జరిగింది? మీరు దాన్ని హైడ్ చేయొద్దు. దేని వల్ల జరిగింది? అప్పుడు ఎప్పుడైతే స్వాతంత్ర సంగ్రామంలో ఉన్నప్పుడు అన్నదమ్ములు ఆస్తి పంచుకున్నట్టు పంచుకున్నారా? అప్పుడు ఎవరైతే పాకిస్తాన్ కి వెళ్ళిపోవాలని చెప్పాలనుకున్నారు, ఇండియాలో ఉండాలనుకున్నారు, మీరు హైడ్ వెళ్ళిపోయారు కదా మాధవీలత గారు. ఎవరు వాళ్ళు? అవును, ఎవరు వాళ్ళు? ముస్లింసే. ఎందుకు విడిపోయారు? ఎందుకు? వాళ్ళకి ఆ ల్యాండ్ కావాలనుకున్నారు, వెళ్ళిపోయారు. అదే ఎందుకు పోయారు? మెజారిటీ మతం ఉందనుకుని వెళ్ళిపోయి ఉంటారా, లేకపోతే మెజారిటీ మనమే ఉందని వెళ్ళిపోయి ఉంటారా? హిందువులు వేరు, ముస్లిమ్స్ వేరు, హిందూ కల్చర్ వేరు, ముస్లిం కల్చర్ వేరు. ఇప్పుడు అసీం మునీర్ గారు అదే చెప్తున్నాడు. పాకిస్తాన్ లో ఒకప్పుడు కూడా అదే చెప్పారు. అప్పుడు బీజేపీ లేదు, కానీ హిందూ ముస్లిం గొడవలు జరిగాయి. ఓకే, మీరు చెప్పిన లేదు కదా, అప్పుడు బీజేపీ లేదు కదా. ఓకే, మీరు బీజేపీ చెప్పిన దాని ప్రకారమే హిందూ కల్చర్ వేరు, ముస్లిం కల్చర్ వేరు అనుకోని చెప్పి మెజారిటీ ముస్లిం కల్చర్ వేరు కాబట్టే కదా, రైట్, వెళ్ళిపోయారు. వేరే కల్చర్ కాబట్టే భారతదేశం మీద దండయాత్రలు చేసి ఈ కల్చర్ ని నాశనం చేయాలని చూశారు. ఇక్కడ ఉన్న ప్రజల్నే వాళ్ళు మతం మార్చారు. అంటే ఈ దేశంలో లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు ఏమైనా కొత్త ఊడిపడ్డారా అరబ్ దేశాల్లాగా? కాదు కదా, జస్ట్ కన్వర్టెడ్. ఇప్పటికీ వాళ్ళని సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ సిటిజన్స్ గా అరబ్ కంట్రీలు ట్రీట్ చేస్తాయా లేదా? బికాజ్ దే ఆర్ కన్వర్టెడ్. నేను మీ పాయింట్ కి వస్తాను. ఇప్పుడు హిందూ కల్చర్ వేరు, ముస్లిం కల్చర్ వేరు అనుకుని చెప్పి మెజారిటీ ముస్లిమ్స్ పాకిస్తాన్ అదే ఎందుకు విడిపోయారంటున్నా, మత ఆధారంగా మీరు దాచిపెడుతున్నారు. ఓకే, మత ఆధారంగా అనుకోవడం ఏంటి? సరే, ఓకే, మీ మాటకే ఓకే అంటారు. నా మాటకి ఓకే అంటే ఏంటి? నా స్టేట్మెంట్ మీకు తెలిసిందో చూడండి. డిప్లొమాటిక్ గా చెప్తున్నారు. అనుకుందాము, మీరు చెప్పిన దాన్ని నేను ఓకే చేస్తాను. సరే, మతం ప్రకారం ఒక నిజాన్ని మీరు ఒప్పుకోలేకపోతున్నారు. నేను చెప్తా, నా మాట వినండి. మతం ఆధారంగా లక్షల మంది కొట్టుకొని చచ్చిపోయి, అటు ముస్లిమ్స్ ఇటు హిందూస్, అంటే వాళ్ళు చంపేస్తూ ఉంటే చచ్చిపోవాలా గాంధీ చెప్పినట్టు? అంటే ముస్లిమ్స్ వాళ్ళు ఒక వీకర్ సెక్షన్, దే ఆర్ నాట్ వీకర్ సెక్షన్, డామినేటింగ్. భారతదేశమే కావాలని భారతదేశంలో ముస్లింలకు ఉన్నంత స్వేచ్ఛ, స్వతంత్రాలు ఇక్కడ బ్రతికేటటువంటి బ్రతుకు వాళ్ళకి పాకిస్తాన్ లో కూడా దొరకదు. బీఫ్ తెచ్చుకున్నారు, బంగ్లాదేశ్ లో కూడా దొరకదు. నేను చెప్తున్నాను, స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఇప్పటి వరకు చూడండి, ఇవి ముస్లిం దేశాలు అని ప్రకటించబడిన ఏ దేశం ఎక్సెప్ట్ అరబ్ కంట్రీస్ రిచ్గా లేవు, అండ్ వాళ్ళ ప్రజలు సంతోషంగా లేరు, వాళ్ళకి కావాల్సిన ఏవి దొరకట్లేదు. దొరికితే ఇట్లా మొత్తం క్రిస్టియన్ కంట్రీల మీద అంతా ఎందుకు పడతారు? వాళ్ళకి అన్ని బాగానే ఉంటాయి. నిన్న ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఒక ఘటన మేము ముందుకు తీసుకొస్తాను. బహుశా ఇది చూసారో లేదో నాకైతే తెలియదు. ఒక తల్లి కూతురు ఆవుని తోలుకుంటూ వెళ్తున్నారు. ఓకే, ఒక మూక వచ్చి ఆ మూకకి తర్వాత హిందూ రక్షణ సేన తోడయ్యి, ఆ హిందూ రక్షణ సేనకి గోరక్షణ సేన తోడయ్యి తల్లి కూతుర్ని రోడ్డు మీద కూర్చోపెట్టి చెప్పులతో కొట్టి నానా రకాలుగా హింసించారు. వాళ్ళ అభియోగం ఏంటంటే ఈ ఆవును తీసుకెళ్లి వీళ్ళు చంపేయబోతున్నారు అని. కట్ చేస్తే ఆ తల్లి కూతురు ఇద్దరు ముస్లిమ్స్ కాదు, ఆ తల్లి కూతురు ఇద్దరు దళిత్ కమ్యూనిటీ కాదు, ఆ తల్లి కూతురు ఇద్దరు ఆవుని అమ్మటానికి తీసుకెళ్ళటం లేదు, ఆవుని మేపటానికి తీసుకెళ్తున్నారు. వాళ్ళు కొడుతున్నంతసేపు చేతులు జోడించి వాళ్ళు అదే చెప్తున్నారు, మేము ఇది, మా కమ్యూనిటీ ఇది, మేము కాయస్థా కమ్యూనిటీ ఇది అని చెప్పి. కట్ చేస్తే ఈ రోజు 2 FIRలు నమోదైతే ఎవడు దొరకటం లేదు. ఈ ఇన్సిడెంట్ ఆలోచించి నేను చూడలేదు, నేను పంపిస్తాను, నేను మీకు పంపిస్తాను. ఈ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని కరెక్ట్ గా చెప్పండి.
పులి తన పిల్లల్ని తిన్నట్టు, పాము తన పిల్లల్ని తిన్నట్టు, హిందూ ఉగ్రవాదము లేకపోతే హిందువులు ఉగ్రవాదం చేయరు. ఉంటే ఏ మతమైనా అదే లీడ్ చేస్తుంది స్టూపిడిటీ. ఇప్పుడు ఆ బిడ్డల్ని తింటున్నట్టు కాదా? డెఫినెట్ గా తింటున్నట్లే. అదే ఎటు లీడ్ అవుతుంది? మూర్ఖత్వం. అదే చెప్తున్నాను కదా. అంటే నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఒక పిల్లిని రూమ్ లో పెట్టి కొట్టి 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 కొడితే అది ఖచ్చితంగా పంజా వేసుడుతుంది. దానికి కూడా పంజా ఉంటుంది, రక్కుతుంది. సో హిందువుల మీద జరిగే దారుణాలు జరిగి జరిగి చూసి చూసి అది మొఘల్స్ కాలం నుంచి మొదలై ఇప్పటి వరకు ఏమీ అది అంతమేం కాలేదు. 2047కి ఇస్లాం చేయాలన్నది డైరెక్ట్గా చాలామంది ముల్లాలు బయటకు వచ్చి చాలా ధైర్యంగా చెప్పేస్తున్నారు. ఈ దేశంలో ప్రూఫ్లు ఉన్నాయి, కానీ వాటి గురించి మీరు ప్రశ్నించరు. భారతదేశం, నేను చెప్తా, భారతదేశంలో ఒక 140 కోట్ల మంది ఉంటే, సరే 40 కోట్ల మంది వేరే మతస్థులని పక్కకు తీస్తే 100 కోట్ల మందిలో ఒక 100 చోట్ల స్టూపిడ్ ఇడియట్స్ ఉండరా? ఉంటారా? ఉండరా? ఉంటారు. అందరు ఏమన్నా ఉత్తమ పురుషులు లేకపోతే అందరూ దేవతా శక్తి కలిగిన వాళ్ళు ఉంటారా? డెఫినెట్గా ఒక నెగిటివిటీకి అట్రాక్ట్ అయ్యేటోళ్ళు ఉంటారు. అండ్ మేము ఎలాగైనా సరే ఇదే వాళ్ళు ఆ మూమెంట్ మేము ఏదో చాలా గొప్ప చేసేస్తున్నాం, సేవ్ చేసేస్తున్నాము, వీళ్ళందరూ అబద్ధాలు చెప్తారని ఒక ఆ మోటివేషన్లోకి వెళ్ళిపోయిన స్టూపిడ్ ఇడియాటిక్ యాక్ట్స్. ఖచ్చితంగా దానికి మేము లేదు, వాళ్ళందరినీ కాపాడాలి, వాళ్ళకి శిక్షలు పడకూడదని ఇన్ వన్ సెంటెన్స్ మీరు దీన్ని కంక్లూడ్ చేయాల్సి వస్తే నేను ఒక సెంటెన్స్ చెప్తాను, దాన్ని మీరు ఒప్పుకుంటారులే, చెప్పండి. మతం ఏదైనా మనుషులని విడదీస్తే, మానవత్వాన్ని చంపేస్తే, మతం ఏదైనా సరే వెదర్ ఇట్ ఇస్ ముస్లిం, క్రిస్టియన్, హిందూ, ఉగ్రవాదాన్ని కానీ మనుషుల్ని మనుషులుగా చూడకపోవటాన్ని మీరు వ్యతిరేకిస్తారా లేదా? మనుషుల్ని మనుషులుగా చూడకపోవడానికి డెఫినెట్గా వ్యతిరేకిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అదే చెప్తున్నాను, హిందువుల మీద దాడులు ఈ రోజు కొత్తగా ఏం మొదలవ్వలేదు. 1000 సంవత్సరాల నుంచి దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆ దాడులు జరిగేటప్పుడు డిఫెండ్ చేసుకునే క్రమంలో కొంతమంది స్మార్ట్ వేని ఎంచుకుంటారు, కొంతమంది స్టూపిడ్ వేని ఎంచుకుంటారు. కానీ ఎంతసేపు మీరు అనిగే ఉండాలి అని మాట్లాడతారు. వీధికొకడు మన ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ తీవ్రవాద సంఘాలు పెట్టుకొని ఉన్నారు, తెలంగాణలో మీరు మాట్లాడరే వాటి గురించి? ఈ 10 ఏళ్లలో నేను బాగా వింటున్న మాట, బీజేపీ నేతలు మిగతా వాళ్ళందరూ మాట్లాడుతున్నటువంటి మాట, హిందూ ఖతరేమే హై, హిందుత్వం ఖతరేమే హై, సనాతన హిందుత్వం ఈ రోజు కొత్తగా ఏం ఐ మీన్ ఏమంటారు దాన్ని, ఖతరే అంటే ప్రమాదంలో. నాకు మాట స్ట్రైట్ గా చెప్పండి. ఎప్పుడు ఉంది, ఈ రోజు కొత్త ఏం కాదంటున్నా నేను. ఈ రోజు బీజేపీ వచ్చే ఖతరాలో లేదు, 1000 ఏళ్ల నుంచి అలానే ఉంది. ఈ రోజు బ్రిటన్ యూరోప్ లో క్రిస్టియానిటీ ప్రమాదంలో ఉంది. సింపుల్ లాజిక్ అది. అండ్ ఐ నీడ్ ఏ పాజ్ హియర్. బంగ్లాదేశ్ జఫా కంట్రీ, ఆఫ్ కోర్స్, ఓకే, that is a part of Pakistan. Okay, వాళ్ళు కొట్లాడుకొని వెళ్ళిపోయారు. I have no concern about Bangladesh. అదే బంగ్లాదేశ్ లో జంజీ తిరుగుబాటు జరిగితే ప్రధాని షేక్ హసీనాని తీసుకొచ్చి గోపిట్టలాగా కాపాడుకొని ఆశ్రయం ఇచ్చినటువంటిది ఎవరు? భారతదేశమే. భారతదేశం ఈ రోజు ఏంటి, ఆ రోజు పార్షీలు ఇజ్రాయెల్ దగ్గర నుంచి మాట్లాడితే బెంగాల్ రాజకీయాల గురించి మాట్లాడితే మన దగ్గర రోహింగ్యాలు వస్తారు, బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు వస్తారన్నప్పుడు బంగ్లాదేశ్ ప్రధాని తీసుకొచ్చి ఇక్కడ కాపాడుకోవాల్సినటువంటి అవసరం నీకేంటి? ప్రధాని మోదీకి ఏంటి? ఫస్ట్ మై క్వశ్చన్. నేను చెప్పేది మీరు చెప్పండి. ఇది ఒకటి క్వశ్చన్. రెండవ క్వశ్చన్, ఇప్పుడు అమెరికాలో ఉండేటువంటి డీప్ స్టేట్స్ లేకపోతే ఇంకేదో అమెరికా కుట్రలే చేస్తుంది అనుకున్నాం. అమెరికా అంతా పచ్చిగా మాట్లాడకూడదు, సామాన్య భాషలో మాట్లాడాలి, డైరెక్ట్ గానే చెప్తారు నాశనం చేస్తారని. నేను అదే అంటాను. ఇప్పుడు ఎవరికి భయపడుతుంది అమెరికా? మనం కామన్ లాంగ్వేజ్ లోనే మాట్లాడుకోదలుచుకుంటే, ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్, అమెరికా అంత లుచ్చా లఫూట్ కంట్రీయే గనక అయితే భారత్ పాకిస్తాన్ మధ్యలో వారిని ఆపింది నేనే, ఆపరేషన్ సింధూర్ నేను చెప్తే ఆపారు అని ట్రంప్ 3 సార్లు చెప్తే కాదురా బాబు అని చెప్పుకునేటువంటి దిక్కు మన దగ్గర లేదు. ఎందుకు లేదు? జయశంకర్ జీ, హీ ఈస్ విదేశాంగ శాఖ మంత్రి కదా, హీ ఈస్ క్లియర్లీ స్టేటెడ్ దట్ వి డిడ్ నాట్ గెట్ ఎనీ కాల్ ఫ్రమ్ యుఎస్ఏ. ఓకే, చాలా నీట్ గా చెప్పాడు, వీడియోలు ఉంటాయి, మీరు చూసుకోండి. మీరు చూడకుండా మాట్లాడొద్దు. హీ క్లియర్లీ సెడ్. మళ్ళీ ఇంకొక దేశం, ఇది పార్లమెంట్ లో చెప్పారు, వేరే దేశం వెళ్ళినప్పుడు అడిగితే
నోబడి కాలర్స్ అని కూడా చెప్పారు. నేను And ఆ తర్వాత చేయను కానీ నేను జయశంకర్ తక్కువ చేయను. ట్రంప్ నాకు అత్యంత సన్నిహితుడు, ప్రధాని మోదీ నాకు అత్యంత సన్నిహితుడు అని చెప్పి ఇద్దరు చేతులు బిగించుకొని మరి ఫోటోలకు పోజులు ఇస్తారు. ఇప్పుడు కూడా ఇస్తారు. వై ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ నాట్ గివెన్ ఎనీ అఫీషియల్ స్టేట్మెంట్ టిల్ నౌ? ఎందుకని భారత్ పాకిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి యుద్ధాన్ని ట్రంప్ చెప్తే ఆపలేదు అని భారత ప్రధాని ఎందుకు చెప్పలేదు? చెప్పారు పార్లమెంట్ సెషన్స్ మీరు చూసుకోండి, పార్లమెంట్ సెషన్స్ చూసుకోండి. నేను చూసాను, జయశంకర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది జరగకపోగా మాధవలత గారు వినండి లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఇది ఫినిష్ మళ్ళీ మర్చిపోతాం ఈ క్వశ్చన్. నేను దీన్ని మీరు కంక్లూడ్ చేద్దరు కానీ దీన్ని మీరు కంక్లూడ్ చేద్దరు కానీ దీన్ని కట్ చేయకపోగా భారతదేశము ఎప్పుడు ఎవడి దగ్గర ఎంత చమురు కొనుక్కోవాలో కూడా అమెరికా చెప్తుంటే మనము మూసుకొని కూర్చుంటాం. ఇది నేను చెప్పడం కాదు, మీ బీజేపీ ఆర్ఎస్ఎస్ హార్డ్ కోర్ మురళీధర్ చెప్పారు, ఆయన ప్రెస్ మీట్ పెట్టి. ఓకే లెట్ మీ ఓకే జయశంకర్ ఇప్పుడు అన్నింటికి మోదీనే మాట్లాడాలి అన్నము, దానంత స్టూపిడిటీ ఇంకోట్లేదు. అదే ట్రంప్ అర్ధరాత్రి ట్వీట్స్ చేస్తూనే ఉంటాడు. అది మీరు ఇంకా అక్కడ నుంచి ఇక్కడ రాలేదు, అది అప్పుడు జరిగింది. లెట్ మీ ఫినిష్ దట్. దాని తర్వాత ఇప్పుడు మాట్లాడతాను. అమెరికా మనకు శత్రుదేశం కాదు, మీరు అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అమెరికాలో మన భారతీయులు చాలా కోట్ల మంది నివసిస్తున్నారు. అండ్ విచ్ ఈస్ జియో పొలిటికల్ పరంగా వీ హ్యావ్ ఏ ఫ్రెండ్షిప్. సో అలాంటప్పుడు ట్రంప్ తెల్లారలేస్తే అన్ని దేశాల మీద ట్వీట్లు చేస్తూనే ఉంటాడు. అదే ట్రంప్ మళ్ళీ అప్పుడు ట్వీట్ చేసిన ట్రంప్ ఆయనే మళ్ళీ వచ్చేసేసి నేను మళ్ళీ ట్యాక్సులు పెంచుతున్నా అంటాడు, తగ్గిస్తున్నా అంటాడు. మళ్ళీ వచ్చి మోడీ మాకు గుడ్ ఫ్రెండ్ అంటాడు, మళ్ళీ మేము ఇండియాతో మేము శత్రుత్వం అంటాడు. ఆయన ట్వీట్సే మారుకుంటూ వచ్చాయి. కొన్నిసార్లు తెలివైన వాళ్ళు ఎప్పుడు మౌనంగా ఉంటారు. అండ్ వెంటనే పాకిస్తాన్కి కౌంటర్ ఇచ్చినట్టు అమెరికాకు కూడా ఇండియా కౌంటర్ ఇవ్వాలి అని నో భారతీయుల భద్రత చాలా ఇంపార్టెంట్. అక్కడ మన దేశస్తులు చాలా మంది ఉన్నారు. మీరు వెంటనే కౌంటర్ బ్యాక్ చేయడానికి ఆయన పిఎం అండి, మనలాగా కూర్చొని ఇట్లా మాట్లాడుకునే వ్యక్తి కాదు. హీ షుడ్ డిప్లొమసీ. విత్ ఇన్ 1 month అదే టారిఫ్లు మళ్ళీ ట్రంప్ తగ్గించాడు. అండ్ విత్ ఇన్ 1 month మళ్ళీ వచ్చేసి ఆయన యుద్ధం ఆపిన సంగతి అది మొత్తం టాపిక్ చేంజ్ చేశాడు. భారత్ ఒత్తిడి చేయలేదు, భారత్ రిక్వెస్ట్ అంతకన్నా చేయలేదు, గమ్మున అరవకుండా కూర్చుంది. ఏది కొన్నింటికి మౌనమే సమాధానం. ఎందుకంటే ట్రంప్ మాట్లాడే ప్రతి మాటకే ఇప్పుడు దానికి జయశంకర్ వేరే విదేశాల్లో అడిగినప్పుడు సేమ్ ఆన్సర్ చెప్పాడు, వీ డిడ్ నాట్ గెట్ ఎనీ కాల్ అని. మళ్ళీ అదే ట్రంప్ నేను కాల్ చేస్తే ఎత్తలేదు అంటాడు, నేను కాల్ చేస్తే మోడీ ఎత్తలేదని మళ్ళీ ఆయన ట్వీట్ చేస్తాడు. వాట్ ఈస్ దట్? ఆయన దాన్ని ఆయన కాంట్రాడిక్ట్ చేశాడు. అది కూడా ట్వీటే, మరి అది కూడా చదవాలి కదా. నేను యుద్ధం ఆపానని చెప్పిన ట్రంప్, ఎందుకంటే ఆయనకు అదేదో కావాలి కదా, పీస్ అవార్డు ఏదో ఇస్తారు, ఫైనల్ గా ఇవ్వలేదుగా. నేను ఆ యుద్ధం ఆపాయి, ఈ యుద్ధం ఆపాయి అన్ని చెప్పాడు. కానీ ఆయనకు ఆఖరికి ఆ నోబెల్ పీసే రాలేదు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆపిన ప్రధాని మోదీ గారికి ఇవ్వాలేమో నోబెల్ బహుమతి. లెట్ మీ ఫినిష్. అండ్ ప్రధాని మోదీ ఈ నెవర్ సెడ్ ఐ నీడ్ పీస్, గ్లోబల్ పీస్, లేకపోతే ఈ అవార్డు కావాలని హీ నెవర్ సెడ్ ఇట్. అండ్ ఉక్రెయిన్ దానంతట తనుగానే చెప్పింది. మోదీ రీసెంట్ చూసారు కదా, వాళ్ళ లీడర్సే చెప్తున్నారు, ఎవరు మాట్లాడక్కర్లేదు. ఉక్రెయినే స్టేట్మెంట్ చేసింది, ప్రధాని మోదీ వల్లనే మాకు ప్రస్తుతానికి కొంచెం బెటర్మెంట్గా ఉంది అని. ఎవరు మాట్లాడక్కర్లేదు, దానికి ప్రధాని మాట్లాడక్కర్లేదు. లెట్ మీ ఫినిష్. అదే ట్రంప్ నేను కాల్ చేస్తే మోదీ ఎత్తలేదు అన్నాడు, మరి దాని గురించి మాట్లాడరే. అంటే మీకు నచ్చింది మీరు పికప్ చేసుకుంటారు, పికప్ లైన్. ఏ విషయంలో ఫోన్ చేస్తే ఎత్తలేదు ప్రధాని మోదీ? అప్పుడే ఆపరేషన్ సింధూర్ టైంలో నేను ఫోన్ చేస్తే ఎత్తలేదు. సో రోజుకు ఒక రకంగా ఫ్లిప్ చేసుకుంటూ వస్తాడు. అండ్ బీయింగ్ ఏ పిఎం ఎవరు ఆన్సర్ చేస్తే దానికి కౌంటర్ బ్యాక్ కరెక్ట్గా ఉంటుందో, కొన్నాళ్ళ తర్వాత పార్లమెంట్ సెషన్స్ అయ్యేటప్పుడు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది, ఎవ్వరూ కాల్ చేయలేదు. అండ్ పాకిస్తాన్ డిఫెన్స్ ఎవరైతే వాళ్ళ హెడ్ ఉంటారు, వాళ్ళని ఏమంటారు, మినిస్టర్ అంటారు, వాళ్ళు ఉంటారు కదా, ఆర్మీ చీఫ్, మన ఇండియన్ ఆర్మీ చీఫ్కి కాల్ చేసి ఆపమని అడగడం జరిగింది. అది మన ఇండియన్ ఆర్మీ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది. మాట్లాడితే మనకు పాకిస్తాన్ శత్రుదేశం అంటారు కదా, వాళ్ళు దండం పెడితే ఎందుకు ఆపటం? ఎందుకు? ఎవరు దండం పెడితే? పాకిస్తాన్ మనకు శత్రుదేశం కాదు, మనం నోటి ద్వారా చెప్పుకుంటున్నాం. ఎక్కడా కూడా ఇండియా దిస్ ఈజ్ అఫీషియల్ గా ఎవరు అఫీషియల్ గా చెప్పలేదు. కానీ రావల్పిండిలో ఉండేటటువంటి ఆ న్యూక్లియర్ కొంచెం బ్రేక్ అయింది. సో ఆ న్యూక్లియర్ బ్రేక్ అయినప్పుడు భారతదేశం కూడా ఎఫెక్ట్ ఉంటుంది ఆ మొత్తం బార్డర్స్లో.
సో మన భారతదేశ ప్రజలు న్యూక్లియర్ ద్వారా నష్టపోకూడదు కదా. అండ్ అక్కడికి ఎక్కడో యూరోప్ నుంచి ఆ న్యూక్లియర్కి ఏదో సమ్ పౌడర్ ఏదో చల్లుతారంట, ఆ ఫ్లైట్ వెళ్ళింది. అది ఇంటర్నేషనల్ ఛానల్స్ కొన్ని చూపించాయి, అన్నీ చూపించలేదు. ఎందుకంటే అక్కడ న్యూక్లియర్ స్పేస్ అమెరికాది. దట్ ఆల్సో ఎవ్రీబడి నోస్. సో ప్రతి ఒక్కటి చెప్పరు కదా. అంటే ఇప్పుడు న్యూక్లియర్ని హిట్ చేసింది, అది పేలితే లేకపోతే అది లీకేజ్ అయితే ఎవరికి నష్టం? భారతీయులకు కూడా నష్టం. భారతీయులకు నష్టం కాకపోతే యుద్ధం కంటిన్యూ చేసేటోళ్ళు. అంటే భారతీయుల ప్రాణాలు కూడా అవసరం లేదు అంటారు, అంతేనా? నో, ఆర్మీ చీఫ్లు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటప్పుడు ప్రెస్ అడిగింది, మీరు రావల్పిండి కాదు దర్ ఇస్ సమ్ ప్లేస్ అక్కడ మీరు హిట్ చేశారు కదా. సో అంటే ఓ రియలీ వీ డోంట్ నో అని ఒక చిన్న ఒక స్మైల్ ఇచ్చారు. అంటే ఎప్పుడు డిప్లొమాటిక్గా మాట్లాడేటోళ్ళు అలానే మాట్లాడతారు. ప్రెస్ మీడియా అడిగింది క్లియర్గా, మీరు అక్కడ న్యూక్లియర్ స్పేస్ని టచ్ చేశారు, అది డ్యామేజ్ అయిందంట కదా. అంటే ఓ రియలీ అక్కడ న్యూక్లియర్ స్పేస్ ఉందని మీరు చెప్తేనే తెలిసింది అన్నారు. ఇప్పుడు అవర్ నేషనల్ సెక్యూరిటీ ఆల్సో ఇంపార్టెంట్ కదా. ఇఫ్ వి కనెక్ట్ ద డాట్స్. ఇంకా మీ క్వశ్చన్లు ఇంకా పూర్తయిపోలేదు. వాళ్ళు అంటే అమెరికా మోచేతి నీళ్లు భారతదేశం తాగుతుంది అంటే టారిఫ్లు అంటే ఎక్కడ ఏ దేశం ఆయిల్ కొనాలో వాళ్ళు జడ్జి చేస్తే నేను చెప్పలేదు. అమెరికా చెబితే ఇండియా వినిందా? నో, రష్యా నుంచి ఆయిల్ కొనదు. మురళీధర్ రావు has clearly officially stated to the media. ఏం చెప్పాడు? మేము ఎక్కడ అమెరికాని ఎదిరించిపోలేదు, మేము ఎక్కడ అమెరికా అభిప్రాయాన్ని మేము పక్కన పోయినాం కదా. రష్యాతో కొనొద్దు అన్నారు, మనం కొనేదే రష్యా నుంచి. నాట్ ఎట్ ఆల్. అమెరికా చెప్తేనే రష్యా నుంచి నో, అమెరికా చెప్తేనే మనం ఆపుతున్నాం, అమెరికా చెప్తేనే మనం కొంటున్నాం. నో, we are against. అందుకే 50% టారిఫ్ వేశాడు. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ 50% టారిఫ్? అవును, టెల్ మీ. ఎన్ని రోజులు కొనుక్కోవాలో ఎన్ని రోజులు కొనకూడదో చెప్పింది లేదు. ఇప్పటికీ మనం నాన్ స్టాప్ గా రష్యా నుంచి కొంటూనే ఉన్నాము. అండ్ యూరోపియన్ కంట్రీస్ కంప్లైంట్ చేస్తూనే ఉన్నాయి. మీరు ఉక్రెయిన్, అమెరికా కూడా కంప్లైంట్ చేస్తుంది, ఉక్రెయిన్ మీద యుద్ధం చేయడానికి రష్యాకి మీరు కొనేటటువంటి ఆయిల్స్ డబ్బుల వల్లే నాన్ స్టాప్గా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తూనే ఉంది. ఇండియా చాలా తప్పు చేస్తుందని మేము 50% టారిఫ్ వేశాడు, కేవలం రష్యా నుంచి ఆయిల్ కొంటుంది అని. ఆ రోజు కొంటున్నాము, ఈ రోజు కూడా కొంటున్నాం. వెరీ అన్ఫార్చునేట్. మన భారతదేశంలో అంత ఆయిల్ లేదు కదా, వీ హ్యావ్ టు బై ఇట్ కదా. కొన్ని మనం ఎప్పటి నుంచో కొంటూనే ఉన్నాము. అండ్ రష్యాతో ఏం స్టాప్ చేయలేదు కదా. అండ్ రష్యా కూడా ఇమ్మెన్స్ సపోర్ట్ ఇచ్చింది. అఫ్ కోర్స్ వాళ్ళ కంట్రీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, యాజ్ వెల్ యాజ్ ఫ్రెండ్లీ నేషన్ అని మనకు కావాల్సిన దాంట్లో కూడా రష్యా మనకు సపోర్ట్ చేస్తుంది. అండ్ వీ నీడ్ టు సపోర్ట్ ఇన్ ఏ డిఫికల్ట్ టైమ్స్. రైట్. వాట్ మై క్వశ్చన్ ఇస్, ఇఫ్ వి కనెక్ట్ అండ్ మనం ఇంకోటి లెట్ మీ టెల్ యూ, అమెరికా అఫ్ కోర్స్ ఇట్ ఇస్ అ వరల్డ్లో డాలరే డామినేట్ అవుతుంది. అండ్ అమెరికా ఇస్ ద బిగ్గెస్ట్ కంట్రీ. వరల్డ్ని శాసించే దాంట్లో అమెరికా కూడా ఉంది. మనం వీ నీడ్ టు యాక్సెప్ట్ దిస్. కొన్నిసార్లు అమెరికా మాట ప్రపంచ దేశాలన్నీ వినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బికాజ్ అది నెంబర్ 1 కంట్రీగా ఉంది కాబట్టి మనం దాన్ని డినై చేయడానికి లేదు. పూర్తిగా అమెరికా చెప్పినట్లే భారతదేశం ఇప్పుడు, ఒకప్పుడు నిజంగా చాలా నడిచేది. పాకిస్తాన్ మీద యుద్ధం చేయొద్దు అంటే చేసేవాళ్ళు కాదు. తాజ్ అటాక్ జరిగినప్పుడు అమెరికా చెప్తే కౌంటర్ బ్యాక్ చేయలేదు. మీరు చెప్తున్నది పట్టు విడుపులే గనక అయితే నేను దానికి ఓకే. డెఫినెట్ గా అమెరికా అన్ని కంట్రీస్ నేనేమంటున్నా, అమెరికా ఏమో శుద్ధపూసైన దేశం కాదు. అమెరికా ఎప్పుడు బిజినెస్ చేస్తుంది ఎదుటోళ్ళతో. దాన్ని మించినటువంటి దుర్మార్గ దేశం ఇంకోటి ఉండదు. ఇప్పుడు మీరు చెప్తున్నది పట్టు విడుపులే కనుక అయితే, పట్టు విడుపులే నేనేమంటున్నాను, పట్టు విడుపులే కనుక అయితే ఓకే, పట్టు విడుపులు కావాలి 100% పట్టు విడుపు. కానీ మనం ఏమి బెగ్ చేసుకోవట్లేదు. ఆ పట్టు విడుపులు కవరప్ చేసుకోవడానికి మాకు 56 అంగుళాల ఛాతీ ఉంది, మాకు 54 అంగుళాల ఛాతీ ఉంది చెప్పుకుంటే అంతకని ఎవరు చెప్పారు? మొత్తం మీరు బీజేపీ నేతలు, బీజేపీ కార్యకర్తలు చెప్పేదంతా అదే కదా. ఎందుకని I never heard that kind of word. ఎవరి ముందు తల వంచదు, భారత్ ఎవరి ఒత్తిడికి లొంగదు, భారత్ ఏ దేశం ముందు సాహో అనదు. ఇంతకన్నా నీకేం కావాలి? ఈ 12 సంవత్సరాల్లో ఏ దేశం ముందు తలదించింది మీరు చెప్పండి. అలాంటి తలదించితే మీకు అర్థమవుతుందా? నేను చెప్తుంది కాదు, మీ బీజేపీ హార్డ్ కోర్ లీడర్ మురళీధర్ రావు వెళ్ళి చెప్పాడు. ఏం చెప్పాడు అండి? మీరు చూడండి ఆ ప్రెస్ మీట్. కొనమని ఇప్పుడు ఆయన చెప్పింది స్టేట్మెంట్, పిఎం చెప్తే స్టేట్మెంట్ అవుతుంది, లేకపోతే విదేశాంగ శాఖ మంత్రి చెప్తే స్టేట్మెంట్ అవుతుంది. మురళీధర్ జీ చెప్తే అది 100% స్టేట్మెంట్ కింద మీరు తీసేసుకోవాలి అంటే ఇట్ డజంట్ వర్క్. ఆయన విదేశాంగ శాఖ మంత్రి కాదు, విదేశాలతో డీల్ చేసేది. బీజేపీ కూడా కాదని చెప్పండి. ఆయన చెప్పిన దాన్ని నేను వినలేదు కాబట్టి మీరు నన్ను మ్యానిపులేట్ చేయొచ్చు. నేను వీడియో చూడలేదు. లిజన్, ఎవరి దగ్గర కొనాలి, ఎవరి దగ్గర కొనాలని అమెరికా చెప్పిందా అంటే చెప్పింది అన్న సంగతి వరల్డ్ వైడ్ అందరికీ తెలుసు, మన భారతీయులకే కాదు. కానీ నిజంగా చెప్పినట్లు రష్యా దగ్గర కొండం మానేసిందా? ఈ రోజు వరకు మానేయలేదు.
హయ్యెస్ట్ బయర్స్ మనమే ఉన్నాము, ఎవ్వరూ కాదు. టారిఫ్ ఎందుకు వేసింది? ఇప్పుడు దీన్ని కౌంటర్ బ్యాక్ చేయాలంటే టారిఫ్ ఎందుకు వేసింది? కొంటున్నామనే వేసింది. 50% టారిఫ్ అందుకే వేసింది. ఎంప్లాయీస్ వీసాల మీద ఎందుకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది? కొంటున్నామనే చేసింది. అంటే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రతిదీ అమెరికా మోచేతి నీళ్లు తాగి మనమే బతికేస్తున్నాం కదా. ఒకప్పటికి ఇప్పటికి కంపారిజన్ చేసుకోవాలి, మనం ఎప్పుడు కంపారిజన్ చేసుకోవాలి. ఒకప్పుడు నిజంగా అమెరికా చెప్పినట్టు భారత్ వినిందా అంటే ప్రతి విషయంలో వినింది. ఒక్క పాకిస్తాన్ మీద యుద్ధం చేసే విషయంలో ఇందిరాగాంధీ పీరియడ్లో మంచిది, ఎప్పుడు నేను మంచిగానే చెప్తా, అమెరికా విత్డ్రా అయిపోమని చెప్పింది, సపోర్ట్ చేయనని చెప్పింది. కానీ ఆమె ఒప్పుకోలేదు. ఆమె యుద్ధం జరిగేలాగా చేసింది. అమెరికా ఎప్పుడు ఆ తర్వాత మిగిలిన ఎనీ లీడర్ అసలు ఎవ్వరి మీద ఏది అనొద్దు, మేము చెప్పినట్లే వినాలి అన్న మూమెంట్ క్రియేట్ చేసింది. కానీ భారతదేశంలో మోదీ గారు వచ్చిన తర్వాత అప్పటికి ఇప్పటికీ కంపారిజన్ చేసుకుంటే మనం తలదించుకునే పరిస్థితి ఎక్కడా లేదు. కానీ జియో పాలిటిక్స్లో ఒక ప్రపంచాన్ని డాలర్ శాసిస్తున్నప్పుడు వాళ్ళతో కొంచెం అణిగిమణిగి అనరు దాన్ని ఏంటంటే మనం ఎక్కడ తగ్గాలో అక్కడ డెఫినెట్గా సమ్ టైమ్స్ తగ్గాలి. ఎందుకంటే వెరీ అన్ఫార్చునేట్ అమెరికా డాలర్ ఇప్పటికీ రూల్ చేస్తుంది. దాన్ని పడగొట్టాలనే కదా ఇప్పుడు రష్యా, ఇండియా, చైనా మన మనీని పికప్ చేయడానికి ట్రై చేస్తుంది. సో మనం చిన్న కంపారిజన్స్ చూసుకోవాలి. మన ప్రజలు అక్కడ ఉన్నప్పుడు మనం వెంటనే యు ఆర్ పాకిస్తాన్ సో ఐ డోంట్ వాంట్ యూ అని అమెరికాతో చెప్పే పరిస్థితి లేదు. ఇట్స్ అ ఫ్రెండ్షిప్లో అడ్జస్ట్మెంట్లు ఉంటాయి అన్నది నేను జియో పాలిటిక్స్లో నమ్ముతాను. డెఫినెట్గా దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. నేను ఇందాక చెప్పినట్లుగానే ఈ కంటెక్స్ట్ని, ఈ పాయింట్ని నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. అవర్ కన్క్లూడ్ విత్ ఇన్ 5 minutes. ఎందుకంటే ఇక్కడ ఇది మరి భారత్ని తక్కువ చేయడం కదా. అమెరికా మోచేతి నీళ్లు భారత్ను అది తప్పుగా, ఇదే యాంటీ నేషనల్ స్టేట్మెంట్ అంటాను. భారత్ గౌరవం అమెరికా ముందు ఎప్పుడు మనం తాకట్టు పెట్టలేదు. నేను అమెరికాలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక నల్లజాతీయుడు డ్రైవర్ ఐ యు ఫ్రమ్ పాకిస్తాన్ అన్నాడు. నో ఐఎమ్ ఇండియన్. ఓ మోదీ. ఇట్ వాజ్ ఇన్ 2016. పబ్లిసిటీ మోదీ తర్వాతే కదా. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, రైట్? ఎందుకు రాంగ్? మోదీ విదేశీ ప్రయాణాలకు పెట్టినటువంటి ఖర్చుతో లిజన్, రాజుల కాలంలో కూడా ఇంకొక రాజుతో సంధి కోసం వెళ్ళేటోళ్ళు, అవునా? ఎందుకంటే కష్టాలు, అందుకే కదా ఈ రోజు మనకు కష్టాలు వచ్చినప్పుడు ప్రతి దేశం సపోర్ట్గా నిలబడుతుంది. ఆయన దిగిన దగ్గర నుంచి ఎక్కడన్నా ఎంజాయ్మెంట్కు ఒక్క చోట ప్లేస్ ఇచ్చినట్లు ఆయన ప్రతి వీడియో అట్లా సర్క్యులేట్ అవుతుంది. ఎవ్రీ అవర్ కౌంటబుల్. ల్యాండ్ అయిన దగ్గర నుంచి మనం ఒక్కరోజు డింగ్ డింగ్ అని విదేశీ ప్రయాణం చేస్తే జెట్ లాగ్ అని పడిపోతాం. బట్ ఆయన 1 day లీవ్ కూడా తీసుకోకుండా ప్రతి ఒక్క దేశ ప్రధానితోనో ప్రెసిడెంట్తోనో లేకపోతే వాళ్ళిద్దరే ఉంటారు, వాళ్ళతో కలిసి దేశం యొక్క ఆర్థిక లావాదేవీలు మాట్లాడా, లేకపోతే నువ్వు నేను పార్కుకి పోదాము, లేకపోతే ఇంకోటి మంది ఎవ్రీ అవర్ కౌంట్ అవుతుంది కదా, అక్కడ ఎవ్రీ మినిట్ కౌంట్ అవుతుంది కదా. మన దేశంకు ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ వీటి గురించే కదా మాట్లాడింది. స్నేహాలు ఎప్పుడు పెంచుకోవాలి. ఆయన మొదటిసారి పిఎం అయినప్పుడు చేసిన ప్రయాణాలు రెండోసారి పిఎం అయినప్పుడు చేయలేదు. ఎందుకంటే ఒక బ్యాలెన్స్ తీసుకొచ్చాడు. తర్వాత జయశంకర్ గారు చేశారు. అండ్ మళ్ళీ ఇప్పుడు విదేశాలకు వెళ్ళినప్పుడు ప్రతి దేశంతో మనకు డీల్స్ వచ్చాయి, ఎవ్రీ కంట్రీతో వచ్చాయి. మీరు ఆయన ఎవ్రీ విజిట్ని మీరు కౌంట్ చేసుకోండి. అండ్ మనకు స్నేహాలు డెఫినెట్గా కావాలి. ఎందుకంటే మనం డెఫినెట్గా ఇంపోర్ట్ ఐటమ్స్ వాడతాము, వాడకుండా మన దేశం ఏం నడవదు. వేరే దేశాలు మనవి కూడా నడుస్తాయి. బ్రిటన్తో చేసుకున్నాము, ఇప్పుడు వాళ్ళు 0 టారిఫ్లు వాళ్ళకి. మేక్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఏమైందో తెలియదు మనకు. ఎందుకు ఏమైందో తెలియదు, ఏమైందో తెలియదు మనకు. అసలు ఎక్కడున్నాయి, ఏమున్నాయి? దిస్ ఈజ్ ఇన్సల్టింగ్ ఇండియా కదా. దిస్ ఈజ్ ఇన్సల్టింగ్ ఇండియా కదా. అంటే మన యొక్క స్కై రూట్ మేక్ ఇన్ ఇండియా కదా. I can show with the estimations. I can show with an accurate list. మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ఎలా ఫెయిల్యూరో మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. నేను దీన్ని పారిపోతున్నా అనుకోకండి. మీరు కాన్సెప్ట్ లో మేబీ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పండి. దిస్ ఇస్ అ ఫెయిల్యూర్ అంటే దిస్ ఇస్ కాల్డ్ ఇన్సల్టింగ్ ఇండియా. నో, మేక్ ఇన్ ఇండియా కాదండి. మీకు చేయడం చేతగాక ప్రభుత్వాన్ని అండం ఎందుకు? అంటే అప్పుడు మీరు ఏం చెప్పాలి తెలుసా? భారతదేశ ప్రజల్లో టాలెంట్ లేదని చెప్పండి.
నిజాన్ని అంటే నిజంగా భారతీయులకు ఒప్పుకోవాలి. చేత కాదని మీరు at all. గవర్నమెంట్ నిందించే ఉద్దేశంతో అంటే భారతీయ ప్రజలకు టాలెంట్ లేదని చెప్పండి. మేక్ ఇన్ ఇండియా అంటే ఏంటి? భారతదేశంలో తయారు చేయబడే వస్తువులు, భారతీయుల చేత తయారు చేయబడే వస్తువులు, అంటే మనం చేతగాని వాళ్ళమని చెప్పండి. ఇట్ ఈస్ నాట్ గవర్నమెంట్. భారతీయుల్లో కావాల్సినటువంటి ప్రతిభ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని చెప్పినటువంటి ప్రభుత్వమే వాళ్ళని సఫలీకృతం చేయలేకపోతుందని చెప్పి ఆన్ రికార్డ్ చెప్తున్నాను నేను. ఆన్ రికార్డే. వందే భారత్ ఎక్కడి నుంచి వచ్చిందండి? అందుకే బర్రెలు గుద్ద ఆగిపోతున్నాయి, అందుకే దున్నపోతులు గుద్ద ఆగిపోతున్నాయి. అంతే కదా. మరి మీరు తయారు చేయాల్సింది కదా. అరే నేను తయారు చేయడం వందే భారత్ నేర్చుకుంది మీరు కదా, నేను కాదు కదా. చేసింది మన అంటే పిఎం కూర్చొని చేసిండా? అరే వందే కాదు, లెట్ మీ టెల్ యు, వందే భారత్ బీజేపీ వాళ్ళు తయారు చేశారా? నేనేమంటున్నారు, నో నో మీ హయాంలోనే. నో 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 హయాం అసలు మీరు అసలు మాధులత గారు మీ కంపారిజన్ చాలా స్టూపిడ్ గా ఉంది. వందే భారత్ ని నిజం ఎప్పుడు అలాగే ఉంటుంది. నిజం ఎప్పుడు చాలా స్టూపిడ్ గా నేను కూడా ఉంది. అంటే ఫీల్ అయ్యాను. మరి మీ అందరూ కాదు కదా, మీరందరూ తయారు చేయాల్సింది కదా. నేనేమంటానంటే బర్రె గుద్దితే ఎవరెవరైతే ఇలా మాట్లాడుతున్నారో ఏంటి ఇది ఇంతకన్నా స్టూపిడిటీ ఎక్కడ నేను కూడా అనుకున్నాను. నేను అంటున్నాను, ఇంత మాట్లాడే మీ అందరూ కలిసి గుంపుగా తయారైపోయి మీరు తయారు చేసి ది బెస్ట్ ఇవ్వచ్చు కదా. నేను ఇప్పిస్తా ఫండింగ్. ప్రధాని నేను కాదు, నేను ఇప్పిస్తా ఫండింగ్. పిఎం చెయ్యడు, మీరు పిఎం అయినా మీరు చెయ్యరు. ఎవరు చేస్తారో వాళ్ళకే ఇస్తారు. నేనేమంటున్నా అంటే ఇలా మాట్లాడే మీ అందరూ కలిసి వై కాంట్ యూ మేక్ ఇట్, నేను ఫండింగ్ ఇప్పిస్తాను రైల్వే నుంచి, నేను కూడా ఇప్పిస్తా. వై కాంట్ యూ మేక్ ఇట్? మీరు ప్రధాని ఇది చాలా తప్పండి. మేక్ ఇన్ ఇండియా అనేది మిస్టేక్స్ జరిగితే మిస్టేక్స్ గురించి మాట్లాడాలి. మిస్టేక్స్ గురించి మాట్లాడంటే మన సిస్టంలో ఉన్న లోపాల గురించి ఎలా మాట్లాడతారో, ఆ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు తప్పులు చేస్తే అరే ఎదవా ఇంత చీపెస్ట్గా నువ్వు ఎందుకు చేసావురా అని వాడి తప్పు గురించి మాట్లాడాలి. ప్రభుత్వం తప్పు ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఎగ్జామ్ లీక్ అయింది, అది ప్రభుత్వం తప్పు కాదు. ఇప్పుడు ఎవడు అమ్మిన ప్రిపేర్ చేసిన వాడు తీసుకపోయి నిర్దోషం అని చెప్పి ప్రకటించారు. ఇక మీరు దీంట్లో ఏముంటది? ఇంకా 23 మంది చచ్చిపోయారు పిల్లలు ఎవరు ప్రకటించారు? ఈ కోర్టులు ప్రకటిస్తాయి. ఆ కోర్టులను ప్రధానమంత్రి ఇన్ఫ్లుయెన్స్ చేశాడా? కోర్టుల తప్పు. మరి ప్రధానమంత్రి శిక్షించమన్నాడు, మరి శిక్షించాలి కదా కోర్టు. నేను చెప్తాను ఇది కోర్టులది తప్పు. కోర్టు తప్పు కాదు, లా బుక్ తప్పు. ఎందుకంటే నేను లా చదివేటప్పుడు ఆ లా బుక్ లో ఉన్న 100 మిస్టేక్స్ చూసి ఫస్ట్ ఇయర్ తర్వాత వదిలేసా. ఇంత మొత్తం చెత్త తప్ప ఇక్కడ ఎక్కడ కాపాడడానికి, నిజంగా శిక్షించడానికి ఎక్కడ ఉన్నాయి కాపాడడానికి తప్ప? లాస్ యూజ్ ఉంటుంది, మిస్యూజ్ ఉంటుంది. ఫర్ చిన్న ఎగ్జాంపుల్, మొబైల్ వల్ల ఎన్ని యూసేజ్లు ఉంటాయి అన్ని మిస్యూజ్లు ఉంటాయి. అలాంటప్పుడు ఒక మనిషి తయారు చేసే వస్తువులు అట్టర్లీ ఫెయిల్యూర్. ఇప్పుడు రాకెట్ సక్సెస్ఫుల్ గా వెళ్తే దాని అట్టర్ ఫెయిల్యూర్ అని మీరు అంటారు. అండ్ ఒక సినిమాకి పెట్టేంత బడ్జెట్ రానివ్వండి, రాకెట్ నుంచి రానివ్వండి, రాకెట్ అంత సక్సెస్ఫుల్ గా వెళ్తే అది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అటర్ ఫెయిల్యూర్. మీరు కొన్ని వేల కోట్లు తయారు చేసి నాసా పంపిస్తే సూపర్. అదే ఒక ఇండియన్ మూవీ బడ్జెట్ అంత, ఒక సినిమా బాహుబలి బడ్జెట్ అంత సినిమాతో రాకెట్ చేసి చంద్రయానికి పంపించి మనం స్పేస్ ల్యాండ్ చేస్తే అది మీకు గొప్ప కాదు. అది మేడ్ ఇన్ ఇండియా, అది మేడ్ ఇన్ ఇండియా కాదు. అదే ఇప్పుడు మనం ఓన్ ఫ్లైట్ తయారు చేసుకుంటున్నాం, యుద్ధ విమానాలు మనం తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఓకే, ఆకాశ్ లాంటి వాటిని మిజైల్స్ తయారు చేసి పక్క దేశాలకు సైతం ఇప్పుడు అమ్ముకుంటున్నాము. ఇవన్నీ మేక్ ఇన్ ఇండియాలో భాగం కాదా? ఒకప్పుడు లేవే. సక్సెస్ రేటు ఎప్పుడు వస్తుంది తెలుసా? భారతీయ ప్రజలందరూ, నేను కూడా కష్టపడి ఈ భారతదేశ ఆర్థిక దాంట్లో నేను కూడా భాగస్వామి అవ్వాలి అని కష్టపడినప్పుడు వస్తుంది. మీరు, నేను అందరం కూడా కష్టపడితేనే. ఒకప్పుడు ఎలా ఉండేది భారతదేశంలో? భారతీయులే కదా పని చేసుకునే వాళ్ళు, బ్యార్టర్ సిస్టంతో వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు కూడా భారతదేశంలో ప్రజలు మన సొంత వస్తువులు మనమే తయారు చేసుకోవాలి అని అందరూ కలిసికట్టుగా ప్రయాణం చేస్తేనే భారతదేశంలో వర్కౌట్ అవుతుంది. చైనాలో ఎందుకు వర్కౌట్ అవుతుంది? వాళ్ళ రూల్స్ అంతా స్ట్రిక్ట్గా ఉన్నాయి. వాళ్ళ వస్తువులు వాళ్ళు తయారు చేసుకొని వాళ్ళు వాడడమే కాకుండా అక్కడ ప్రతి యువత కూడా ఇంట్లో ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. చైనాలో మీరు పోగొట్టండి, చైనా అసలు మీకు వ్యతిరేకం కదా, కమ్యూనిస్ట్ ఎక్కువ దేశం కదా. అసలు అది కమ్యూనిజం ఎక్కడ ఉంది? డిక్టేటర్షిప్. జింగ్పింగ్ అంకుల్ ఎప్పుడో కమ్యూనిజాన్ని తొక్కి పడేశాడు. దేర్ ఇస్ అ జింగ్పింగ్, హీ ఇస్ ఏ డిక్టేటర్. అది చాలా క్లారిటీగా ఉండాలి. హీ డోంట్ లైక్ కమ్యూనిజం. కాక్రోచ్ ఉద్యమానికి కూడా జింగ్పింగ్ ఫండింగ్ చేస్తారు. ఎందుకు చేయరు? ఎన్వైర్న్మెంట్ అనేది పెట్టుకుని. ఎందుకంటే అండి, మీరు ఒకటి జియో పాలిటిక్స్ నేను చదువుకుంటున్నప్పుడు, నేను నేర్చుకుంటున్నప్పుడు మనం రియాలిటీస్ యాక్సెప్ట్ చేయాలి. చైనాని ఆక్రమణ చేసుకున్నారు ఆల్రెడీ, దాన్ని ఒక సెక్యులర్ దేశంగా ప్రకటించారు. చైనా నేపాల్ని ఆక్రమణ చేసుకుంది. అండ్ ఆ నేపాల్ ప్రజల్ని ఎలా చూస్తుందో వాళ్ళకి తెలుసు. ఇటు చూస్తే బెలూచిస్తాన్లో వాళ్ళు ఏదో ప్రాజెక్ట్ కడుతూ బెలూచిస్తాన్ ప్రజల్ని ఎలా నాశనం చేస్తుందో తెలుసు.
ఎప్పుడైతే నేపాల్ని ఆక్రమణ చేసుకుంటుందో భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చి మన దేశాన్ని ఆక్రమించుకోవడానికి వాళ్ళకి సులువుగా ఉంటుంది. అలాగే అండమాన్ ఎప్పుడైనా చూడండి, నేపాల్ నుంచి వచ్చి హిమాలయాలను ఆక్రమణ చేసుకోవాలి, అండమాన్ నుంచి వచ్చి సముద్రాల మీద. ఎవడైతే పర్వతాలని సముద్రాలని శాసిస్తాడో వాడు దేశాన్ని శాసిస్తాడు. చైనాకి ఎప్పుడు అదానిలాగా ఆరావళి పర్వతం నుంచి లక్షద్వీప్ వరకు ఫైన్ లెట్ ఇట్ బి అదాని. ఇప్పుడు మీ దగ్గర నా దగ్గర డబ్బులు ఉంటే గవర్నమెంట్ మనకు కూడా ప్రాజెక్ట్ ఇస్తుంది. ఇప్పుడు రెడీ టు ఈట్ అనేది ఎవరు తయారు చేసుకొచ్చి ఇచ్చినా అది ఇందిరాగాంధీ ఇచ్చింది, దాని తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరు ఇచ్చారు, అందరితో అదానికి ఫొటోస్ ఉన్నాయి. నాట్ ఓన్లీ మోడీ కదా. భారతదేశాన్ని ఇద్దరు గుజరాతీయులు అమ్మేస్తుంటే ఇద్దరు గుజరాతీయులు కొంటున్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా అమ్మిండ్రు కదా, అప్పుడు రాలేదు కదా. అంతకన్నా ఎక్కువ ఎవరు చేసినా తప్పే. కాంగ్రెస్ చేస్తే తప్పేంటి, చేస్తే తప్పేంటి, సంగుడు చేస్తే తప్పేంటి, ఎవడైనా అంతే కదా. ఎవరికి అమ్మిండ్రు? విదేశాలు, చైనాకి అమ్మిండ్రా? అదే అంటున్నా. అంటే నెహ్రూ లాగా చైనాకి ఏమన్నా అమ్మేశారా, లేకపోతే వేరే మన కాంగ్రెస్ వాళ్ళలాగా పాకిస్తాన్ కి అమ్మేశారా? దట్స్ మై క్వశ్చన్ టు. దే ఆర్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్. అయోధ్యలో విరాళాలు కుట్టించిన పాకిస్తాన్ వాడు, చైనా వాడు, కమ్యూనిస్ట్ లో కాదు, ముస్లింలు, క్రిస్టియన్ లో కాదు, హిందువులే. పట్టించింది ఎవరు? లెట్స్ టాక్ దట్. ఈ రోజుకి పార్లమెంట్ లో సమాధానం చెప్పుకోలేక ప్రధాని మోదీ అని అమిత్ షా రావట్లేదు అక్కడికి. ఇంకేం మాట్లాడతాం ఇంకా? ఎందుకు? వాళ్ళు ఏ రోజు రావాలో ఆ రోజు వచ్చారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు. అయోధ్య గురించి అసలు అమిత్ షా, మోదీ ఎందుకు మాట్లాడాలి? అయోధ్య ట్రస్ట్ మాట్లాడుతుంది, వీళ్ళు ఎందుకు మాట్లాడతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, అయోధ్య ఈజ్ నాట్ పొలిటికల్ ఫండ్. అయోధ్య మా సొమ్ము, కానీ మా హిందువుల సొమ్ము. అయోధ్యని పొలిటికైజ్ చేశారని చెప్పి పొలిటిసైజ్ అంటే అది వాళ్ళ, నేను అనలేదు. ఎందరో మంది స్వామీజీలు అన్నారు. అసలు పూర్తిగా నిర్మాణం కాకుండా మీరు బాలరాముని ప్రతిష్ఠ చేయటం ఏంటని చెప్పి అసలు దేవాలయాలన్నీ ప్రభుత్వం బూతులు వస్తాయి. నాకు పెట్టుకుంది ఎవరు? దేవాలయాలన్నీ గవర్నమెంట్ కింద పెట్టుకుంది ఎవరు? ఏ ప్రభుత్వం చేసింది? అప్పటి నుంచి మాట్లాడాలి మనం మాట్లాడితే. అండ్ లిజన్, చర్చిల్లో 5,000 కోట్ల దోపిడీ జరిగింది, దాని గురించి ఎవ్వడు మాట్లాడలేదు ఈ రోజు వరకు. అండ్ గురుద్వారాలో కూడా కొన్ని 100 కోట్లు అవకతవకలు జరిగినాయి, దాని గురించి మాట్లాడరు. అయోధ్య గురించి మాట్లాడాలి. పట్టించింది ఎవరు? ముస్లిమా, క్రిస్టియనా? హిందువులే, ఆబ్వియస్లీ హిందువులే. అండ్ అక్కడ స్టాఫ్ ఎవరు? ఎస్బీఐకి హ్యాండ్ ఓవర్ చేశారు. స్టాఫ్ పట్టించింది ఎవరు అంటున్నాను. పట్టించింది నేనేమంటున్నా, ఇక్కడ డబ్బు కోసం డబ్బు కక్కుర్తి పడిన వాళ్ళకి భయం భక్తి ఉండరు. తిరుమల దగ్గర లెటర్లు అమ్ముకుంటారు, తిరుమల లడ్డూలలో మోసం చేస్తారు. ఒకటేంటి, ఫ్రాడ్ అనేది చేస్తారు. అయినంత మాత్రాన ఇప్పుడు వాడు హిందూ, వాడు ఉద్యోగం చేస్తున్నాడు, వాడికి డబ్బు పిచ్చి, వాడికి డబ్బు పిచ్చి వల్ల జరిగిందా లేకపోతే వాడికి మతం పిచ్చి వల్ల జరిగిందా? నేను అదే చెప్తున్నాను కదా, ఫస్ట్ అదే చెప్తా, ఇప్పుడు అదే చెప్తా. డబ్బు, ధన దాహం, అది దేవుడిదైనా దోచుకుంటాడు, వాడు మనిషిదైనా దోచుకుంటాడు, వాడు ఎవరిదైనా దోచుకుంటాడు, వాడు సొంత అన్నదమ్ములది కూడా దోచుకుంటాడు. డబ్బు, ధనదాహం ఉన్నోడు వాడికి ఏ భయభక్తులు ఉండవు, ఇంకా డబ్బే అంతే. ఇప్పుడు అయోధ్య అంటే వెళ్ళే భక్తులు మానలేదు, వేసే డొనేషన్లు మానలేదు. నేనేమన్నా బీజేపీ పరువు అయితే పొందిగా, కానీ హిందువుల్లో కూడా ఒక అబద్ధత భావం అయితే వచ్చింది కదా, రాలేదు. ఇంకా నేను చెప్తున్నా ఏంటంటే, హిందువులు మాట్లాడారు నాతోటి, అరే మేము ఇచ్చాము విరాళాలు, మేము ఇచ్చినటువంటి డబ్బులు వాడేడో తినడం ఏంటి, దేవుడి డబ్బులు వాళ్ళు తినడం ఏంటి అని చెప్పి. దేవుడి డబ్బులు ఎవరు తిన్నా కూడా మహాపాపమే, ఈ పుణ్యమని ఎవరు చెప్పిండు? మళ్ళీ హిందువుల అభద్రత రాలేదు అయోధ్య విరాళ దోపిడీ గురించి మీరు ఎట్లా? నేను అభద్రత రాదు, వెళ్ళడం మానరు, డొనేషన్స్ ఇవ్వడం కూడా మానరు అంటున్నా నేను. చాలా తగ్గింది, మీరు లెక్కలు తీయండి. అది తగ్గదు అండి, తగ్గదు. కానీ దానికి ఇప్పుడు అక్కడ యోగి గవర్నమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళకు పనిష్మెంట్లు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాచుకున్నటువంటి ఏదైతే బంగారమో డబ్బో ఉందో దాన్ని కలెక్ట్ చేసుకోవడం కూడా జరిగింది. బట్ వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే, నేను బీజేపీ వాళ్ళైనా లేకపోతే ఇంకెవరైనా సరే, వాళ్ళు మేము ఇది చేశామని ప్రజలకు చెప్పడంలో పూర్తిగా విఫలమవుతారు. ఇప్పుడు ఆ నీట్ ఎగ్జామ్ ఎవడైతే లీక్ చేశాడో ప్రజలకు వాళ్ళ మొహాలు చూపించమని చెప్తాను. నేనే చెప్తాను, ప్రజలకు మొహాలు చూపించండి, వీడికి పలానా శిక్ష వేయబోతున్నామని చెప్పండి. ఎవడైతే ఈ లెక్కలు చేశాడో అయోధ్యలో వాళ్ళ మొహాలు ప్రజలకు చూపించండి. వీడే దొంగతనం చేసింది, ఈ యదవే మన దేవుడి సొమ్ము దోచుకుంది, ఇలాంటి మార్పులు చేయాలని నేనే చెప్తాను. అప్పుడు ప్రజలకు నమ్మకం వస్తుంది. అఫ్కోర్స్ దాన్ని మెయిన్ మీడియా ఫోకస్ చేయదు. సోషల్ మీడియాలో మనమే సర్క్యులేట్ చేసి ఈ యదవల్ని మనమే పట్టుకున్నాము అని మనం చెప్పాలి. ఈసారి ఇలా పొద్దున కాల్ చేసి నేను సాయంత్రానికి వచ్చేస్తాను అని చెప్పి చెప్పను, మస్ట్గా ఈసారి మాత్రం మీకు మనం ఇది ఇంటర్వ్యూ దీన్ని చేద్దామని చెప్పి లెట్స్ హ్యావ్ ఎ టగ్ ఆఫ్ వార్. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ మచ్ మోర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.